సో బేసిక్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మోసాలు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. బేసిక్గా ప్రైవేట్ ఒక హాస్పిటల్లో పాటించాల్సినటువంటి రూల్స్ ఎలా ఉండాలి మేడం లీగల్గా? బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా సరే అంటే జనాల్లో చూస్తే ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, హెల్త్ అంటే ఇప్పుడు మనం బయట కూడా చూస్తూ ఉంటే రోజుకి హెల్త్ కాషియస్ ఎక్కువైపోయినరు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా అట్ ద సేమ్ టైం ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అయితే ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువైపోయినాయి. సో మనం ఏంటంటే హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటంటే అసలు రిస్క్ తీసుకోము, అంటే ఒక భయం అనేది వేస్తుంది. చిన్న ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా కూడా మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళగానే వాళ్ళు ఏదో భయపట్టిస్తారు, చిన్నదానికి పెద్దగా చేసి ఇది అంటారు అదంటారు. ఎందుకంటే బేసికల్ మనకు నాలెడ్జ్ కూడా ఉండదు, అంటే అసలు ఏం ఇష్యూ ఉంది, హెల్త్ పరంగా మనకి ఏ ప్రాబ్లం ఉందనేది మనకు తెలీదు. సో వాళ్ళు ఏదైనా కనుక చెప్తే భయపడిపోతాం, అంటే ఇది ఉంది మనకేం తెలుస్తుంది, మనం సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళాం. సో ఇలాంటిది మన వీక్నెస్ అనేది ఒకటి క్యాప్చర్ చేసుకొని ఏం చేస్తారంటే హాస్పిటల్స్లో అంటే వాళ్ళు కూడా చూస్తారు క్లయింట్ అంటే ఎవరు వస్తారు పేషెంట్స్ని చూసి ఒకవేళ కొంచెం క్లెవర్ అనిపిస్తే వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేయాలో అంతే వసూలు చేస్తారు. కొంచెం ఇన్నసెంట్గా ఉండి అమాయకంగా కనిపిస్తే మాత్రం ఖతం ఇంకా వాళ్ళు వీళ్ళు అంటే మనం మూవీ కూడా చూసి ఉంటాం కదా, టాగర్ మూవీ కూడా చూసి ఉంటాం చిరంజీవిది ఒక మూవీలో ఏంటంటే చనిపోయిన బాడీని పట్టుకొని ఒక 2-3 అవర్స్ డ్రామా చేస్తూ ఉంటారు, ఏదో బతుకున్నట్టు బిల్లులు లేనిపోని బిల్లులు వేయడము, అనవసరమైన బిల్లుస్ వేసి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసి లిటరల్ డాక్టర్స్ యాక్టర్స్లా బిహేవ్ చేసుకుంటా అట్లా రకరకాల బిల్స్ వేసినా యాక్చువల్గా నిజంగా కూడా జరుగుతాయి. అంటే పర్సన్ చనిపోతాడని తెలిసినా కూడా లేదు వీళ్ళు ట్రై ఆర్ బెస్ట్ అని చెప్తే మనం కూడా వదులుకోము కదా. ఎవరైనా పేషెంట్ ఉండి మేము ట్రై చేస్తాము అంటే వాళ్ళకి తెలుసు, డాక్టర్స్ క్లియర్ తెలుసు మనిషి చనిపోతాడని, బట్ స్టిల్ వాళ్ళు ఏం చెప్తారంటే లేదు మేము ట్రై చేస్తామంటాం. మనకు ఆశ చావదు, మనం కూడా వాటికి సంబంధించి ఏదో చెప్తుంటాం, వాళ్ళు చెప్పిందల్లా వింటూ ఉంటాం. అట్లా 2 రోజులు 3 రోజులు ఉంచిన తర్వాత జస్ట్ వెంటిలేటర్ మీద అట్లా పెట్టేసి ఉంచి ఆ తర్వాత ఐమ్ సారీ చెప్పేస్తారు, ఆ లోపల లక్షల బిల్లు పడతాయి. సో ఈ మన వీక్నెస్ అనేది పట్టుకొని వాళ్ళు అంటే హాస్పిటల్స్లో ఆడే ఒక పెద్ద గేమ్ ఇది, ఒక మాఫియా అని కూడా కరెక్ట్గా యాప్ట్ నేమ్ అయితే మాఫియా అనొచ్చు. అండ్ ఈవెన్ ఇంకోటి కూడా ఇప్పుడు మెడిసిన్స్ ఉంటాయి, మనం ఏ హాస్పిటల్ కొంటే అదే హాస్పిటల్ మెడిసిన్స్ కొనాలి. ఎందుకు కొనాలి, బయట కూడా కొనొచ్చు కదా. అదే మెడిసిన్స్ మనం బయట కొంటే మేబీ మనకు 10-20% డిస్కౌంట్ రావచ్చు, హోల్సేల్ షాప్ దగ్గర కొంటే ఇంకా తక్కువ రావచ్చు. కానీ వాళ్ళకు ఒక మ్యాండేటరీ రూల్, ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ పెద్ద ఉంటాయి కదండి, బ్రాండెడ్ హాస్పిటల్స్ అంటాం కరెక్ట్ చెప్పాలంటే, వాళ్ళ దాంట్లో ఏంటంటే వాళ్ళ మెడికల్ స్టోర్స్ని కొనాలి. ఎందుకు కొనాలి, ఒక పేషెంట్ అడ్మిట్ అయినారు అంటే వాళ్ళ దగ్గరనే కొనాలి. ఇన్సూరెన్స్ వాళ్ళు చూపించిన వాళ్ళని మనం ఇన్సూరెన్స్లో కూడా 10 రూపాయలు పడే దగ్గర 100 రూపాయలు వేస్తారు మెడిసిన్కి, అనవసరమైన బిల్స్ వేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి చేస్తున్న ఒక పెద్ద మాఫియా ఇది. దీనికి ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ అయితే కరెక్ట్ చెప్పండి లేదు, ఎందుకంటే మనం ఎవరిని ఎట్లా పట్టుకోవాలో తెలియదు. ఎందుకంటే మనకు ఒక వీక్నెస్ ఉంటుంది, ఆల్రెడీ మనం లో ఉంటాం. ఎందుకంటే పేషెంట్ మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా అడ్మిట్ అయి ఉంటే ఆల్రెడీ మనము టెన్షన్లో ఉంటాం ఎట్లా అని చెప్పేసి, ఆ మూమెంట్లో ఇదవుతుంది అదవుతుంది భయపెట్టిన టైంలో మనం డబ్బుల దగ్గర ఆలోచించాం కదా, ఎట్లయితే ఏంది పేషెంట్ బయటికి మంచిగా సేఫ్గా వస్తే చాలని ఆలోచిస్తాం. ఈ వీక్నెస్ పట్టుకొని హాస్పిటల్స్ ఆడే గేమ్ ఇది. అంటే కొన్ని హాస్పిటల్స్లో అధిక బిల్లులు వేస్తూ ఉంటారు, అధిక బిల్లులకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో న్యాయపరంగా ఎలాంటి రక్షణ పొందగలరు? ఒకవేళ బిల్స్ ఎక్కువ వేస్తే కనుక, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 2 రకాలండి. మనం హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ కాగానే ఫస్ట్ ఏం అడుగుతారు, యూజువల్గా మ్యాండేటరీ క్వశ్చన్ ఏముంటుంది, ఇన్సూరెన్సా క్యాషా అని అడుగుతారు. ఓకే, క్యాష్ అంటే ఒకలాగా ట్రీట్ చేస్తారు, ఇదైతే ఓపెన్గా జరిగే ఒక దరిద్రం అనుకోవచ్చు. ఏంటంటే డైరెక్ట్ అడుగుతారు క్యాషా ఇన్సూరెన్సా. ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే అడ్మిట్ అవ్వండి అంటే మేము 10 రూపీస్ వేసే దగ్గర 100 రూపాయలు వేస్తాము, మెడిసిన్స్ ఏం లేకుండా మెడిసిన్స్ రాస్తాము, సెలైన్ రాస్తాము, ఇది రాస్తాము అది రాస్తామని వాళ్ళు ఒక బ్రేక్ అంటే ఒక బిల్లు కూడా మనకు ఒక బ్రేక్ త్రూ ఇస్తారు. ఆ బిల్లు ఏంటంటే కొన్ని అర్థం కూడా సర్వీస్ అంటారు, నర్సుకి సంబంధించిన ఛార్జెస్ అంటారు, అదేమంటారు సర్వీస్ ఛార్జెస్ అంటారు, అక్కడ ఉన్న స్టాఫ్ మిస్‌లేనియస్ ఛార్జెస్ అంటారు, రకరకాలుగా బ్రేక్అవుట్ అంటే మన అది బిల్ అనేది చూస్తే వీటి కూడా బిల్లులు వేస్తారు అనుకుంటాం. మళ్ళీ డాక్టర్ విజిట్స్కి అట్లా మీరు కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అండి, ఈ రోజు హాస్పిటల్ అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరికి మీకు కూడా ఐడియా ఉంటుంది ఆ బిల్స్ చూస్తే ఎట్లా వేస్తారు అనేసి, పెద్ద హాస్పిటల్స్ మెయిన్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో. సో ఇవన్నీ ఏంటంటే అవన్నీ మనకు అర్థం కాదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, నాలెడ్జ్ లేని వాళ్ళకి అర్థం కాదు.
సో అట్లా ఓవర్ ప్రైజ్డ్ వేసినారు అంటే మాత్రం మీరు వెళ్ళి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ ఫోరంలో వేయొచ్చు. అది కాకుండా ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, ఈవెన్ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయితే మీకు ఓవర్ ప్రైజ్డ్ బిల్స్ వేసిందో, అనవసరమైన బిల్స్ వేసిందో మీకు అనిపిస్తే ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకొని మీరు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయచ్చు. అండ్ కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తే న్యాయం జరుగుతుందా జరగదా అని ఒక డౌట్ ఉంటే మాత్రం నేను ఒక క్లారిఫై చేస్తాను. ఎవరైనా సరే మెడికల్ నెగ్లిజెన్స్ కోసమైనా సరే, ఓవర్ ప్రైజ్డ్ బిల్స్ అయినా సరే, అనవసరమైన బిల్స్ అంటే అసలు అవసరం లేకున్నా కూడా బిల్స్ వేస్తే వీటన్నిటి కూడా ఎన్నో కేసెస్ కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ అయినాయి. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ లేక, అంటే చాలామందికి తెలియదు ఇది. బట్ ఇప్పటికైనా తెలుసుకోండి. ఎవరికైనా సరే ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మీరు కన్జ్యూమర్ కోర్టులో ఒకవేళ కనుక 1 crore 2 crores లోపల ఉంటే మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిషన్లో మీరు వేయచ్చు డిస్ట్రిక్ట్ ఫోరంలో. లేదు ఇంకా ఎక్కువ బిల్స్ ఉన్నాయి అంటే క్రోడ్స్లో ఉంటే మాత్రం స్టేట్ కమిషన్కి వెళ్ళిపోవచ్చు. సో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక కన్జ్యూమర్ కోర్ట్ అనేది ఉంటుంది. ఆ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మీరు కేసు అనేది వేయచ్చు. బట్ దానికి ప్రాపర్గా ఎవిడెన్స్ ఉండాలి. అంటే బిల్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. ఈవెన్ అడ్వకేట్ అవసరం లేకపోయినా పార్ట్ ఇన్ పర్సన్ కూడా వెళ్ళి మీకు అంటే జడ్జికి మీరు కన్వే చేయగలిగితే, అంటే మీరు చెప్పింది అవతల వాళ్ళకి అర్థం కావాలి. మరి జడ్జికి టైం వేస్ట్ చేయలేరు కదా, అక్కడ కూర్చొని ఒక జడ్జి కూర్చొని ఉంటారు. వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా మీరు అనుకున్న మీరు కన్వే చేయగలిగేటట్టుంటే, మీరు ఈవెన్ పిటిషన్స్ అవన్నీ తయారు చేసే స్టేజ్లో ఉండి అంత నాలెడ్జ్ ఉంటే మాత్రం పార్ట్ ఇన్ పర్సన్ కూడా కేసు వేసుకోవచ్చు. ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు హైదరాబాద్ నుంచి, రవి గారు. రవి గారు నమస్కారం అండి. కట్ అయినట్టుంది. రవి గారు మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అంటే కొన్ని హాస్పిటల్స్లో అవసరం లేకుండా కూడా కొన్ని ఎక్స్ట్రా టెస్టులు చేయించుకోండి అని చెప్తుంటారు. అలా ఎక్స్ట్రా టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులు సంబంధించినటువంటి చేయించడం అంటే న్యాయపరంగా వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు మేడం? మీకు ఈ రోజు వరకు మీరు ఎప్పుడైనా హాస్పిటల్ వెళ్ళినరా? లేదు మేడం. ఓకే, ఎవరైనా తీసుకెళ్లారా పోనీ? లేదు. సో మీరు ఒకసారి హాస్పిటల్ ఎవరైనా బై ఛాన్స్ తీసుకెళ్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అనవసరమైన టెస్టులే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ కనుక ఉంటే, ఎవరైనా సరే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే అది వేరు, ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంది. సో మీతోని వాళ్ళు చీటింగ్ చేసే అవకాశం అయితే లేదు. బట్ ఒకవేళ మీరు నాలెడ్జ్ లేకుండా అంటే వాళ్ళకు కూడా డాక్టర్స్కి మనం చూస్తే కూడా మనకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది మాటలు బట్టి తెలుసుకుంటారు. దాన్ని బట్టి బిల్లింగ్ అనేది జరుగుతుంది, అంటే దాన్ని బట్టే వేస్తారు. సో ఏం అవసరం లేకపోయినా కూడా కొన్నిసార్లు ఏమవుతుంది, ఫీవర్, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఫీవర్ వచ్చి వెళ్ళింది ఎగ్జాంపుల్, వెళ్ళగానే ఏమంటారు మామూలుగా అంటే రెగ్యులర్గా నాన్ కమర్షియల్ డాక్టర్స్ ఏమంటారు అంటే బేసిక్ ఏదైతే ప్రోటోకాల్ టాబ్లెట్స్ ఉంటాయో అవి ఇస్తారు. ఇప్పుడు సపోజ్ దేనికైనా సరే, ఒక వైరల్ ఫీవర్కైనా సరే, నార్మల్ ఫీవర్కైనా సరే ఒక ప్రోటోకాల్ మెడిసిన్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ మెడిసిన్ అనేది ఇస్తారు. అది వేసుకున్న తర్వాత తగ్గితే ఓకే, తగ్గకపోతే మళ్ళీ నెక్స్ట్ అట్లా ఉంటాయి స్టెప్స్. బట్ మళ్ళీ ఏంటంటే ఒక 2 రోజులు ఇట్లా కాల్పోల్ అట్లా వేసుకోండి, పారాసెటమాల్ వేసుకోండి, తగ్గకపోతే అప్పుడు రండి అంటారు. బట్ కొంతమంది డాక్టర్స్ పోగానే ఫస్ట్ ఏం చెప్తారు తెలుసా, వామో ఇది ఇంకేదో ఉండొచ్చు, పెద్ద పెద్ద వైరల్ ఫీవర్ కావచ్చు, ఈ ఫీవర్ కావచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. సో ఫస్ట్ టెస్టులు చేయించేసేయండి, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్తే మనం చేపిస్తాం. ఎందుకంటే భయం, అగైన్ మన భయంతోనే ఆడుకుంటారు. సో ఇలాంటి టెస్టులు ఇవన్నీ అయితే మ్యాక్సిమం 90% అనవసరమైన టెస్టులు చేపిస్తారని క్లియర్గా నేను ఓపెన్గా టీవీలో చెప్తున్నా. అవసరం లేని కంటే అనవసరమైన టెస్టులు ఎక్కువ చేపిస్తారు. అది మనం వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా రాసి కానీ పట్టాపట్టాపట్లు చేయించుకోకుండా ఇది అవసరమా లేదా అని చెప్పేసి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి, ఆర్ ఎవరికైనా సరే మీ ఫ్యామిలీలో డాక్టర్స్ ఉంటే వాళ్ళతో అంటే కన్సల్ట్ అయ్యి ఇది అవసరమా లేదా అని అనిపిస్తే అవసరం అంటేనే చేయించుకోండి. లేదా అనవసరం టెస్టులు అన్నిటికీ ఎక్స్పోజర్ కూడా అవసరం లేదు కదా, ఆ డాక్టర్స్కి, ఆ హాస్పిటల్కి, వెదర్కి, అది మంచిది కాదు కదా. ఓకే, కాలర్ అయితే ఉన్నారు దిల్సుఖ్ నగర్ నుంచి శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. 10 years? 2 years అవుతుంది మేడం. కొంచెం వాల్యూమ్ పెంచమని చెప్పండి బ్రహ్మం గారు. పీసీఆర్ కొంచెం వాల్యూమ్ అంటారా వాయిస్? నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. ఓకే. అయితే మా మదర్ కి మా వైఫ్ కి కొన్ని చిన్న గొడవలు. ఓకే, వినిపెడుతుంది, చెప్పండి ఏ విషయంలో గొడవలు? అంటే లైక్ ఫుడ్ తినడం, తను లేట్ లేవడం, మా మదర్ కొంచెం బోల్డ్ అయితే మా మదర్ తో ఉండొద్దు, మనం సపరేట్ వెళ్దామని తను అనడం, మా మదర్ నన్ను వదిలేదు అని మా మదర్ నాకు చెప్పడం. అంటే తను స్టార్టింగ్ మ్యారేజ్ చేయడానికి ఒక 3-4 months కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 2 months అక్కడ వాళ్ళ ఇంట్లో స్టే చేసి మళ్ళీ వచ్చింది. మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇద్దరికి కొంచెం పడకపోవడం అయింది. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 4 months వచ్చింది. అంటే ప్రతిసారి అంటే మీ మదర్ వాళ్ళు వచ్చి తీసుకోవాలి.
మళ్ళీ ఈసారి ఏమైందంటే మళ్ళీ నా సెకండ్ మొన్న వెడ్డింగ్ యానివర్సరీ సెకండ్ యానివర్సరీ వాయిస్ కొంచెం ఆడిబుల్ లేదు, అది కొంచెం లాస్ట్ శంకర్ గారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా? వాల్యూమ్ పెంచు. లాస్ట్ ఇయర్ లో నవంబర్ లో తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేడం ఫెస్టివల్ అని. లాస్ట్ నవంబర్ లో Okay, తను 8 వాళ్ళ months. ఇంటికి వెళ్ళింది. ఇప్పటి వరకు తను రాలేదు మళ్ళా ఇంటికి. తను ఈ రోజు తను మా ఇంట్లో వాళ్ళ మీద అందరి మీద కేసు ఫైల్ చేసింది. ఎవరెవరి మీద వేసింది? ఏం చేయమంటారు? ఎవరెవరి మీద వేసింది కేసు? మా మదర్ పైన, మా సిస్టర్ పైన, మా బ్రదర్ ఇన్ లా కూడా కాల్స్ వెళ్తున్నాయంట. బ్రదర్ ఇన్ లా అంటే మీ బావగారా? మా బావగారు. ఓకే. అంటే ఎలా ప్రొసీడ్ కావాలి అని మీకు కన్సల్ట్ అయ్యింది. సో అంటే పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే పోలీస్ స్టేషన్ నుండి మీకు కాల్ వచ్చిందా? వచ్చింది మేడం. మా మదర్కి వచ్చింది ఫస్ట్, నాకు రాలేదు. దాని తర్వాత నాకు వచ్చింది. ఓకే, అంటే వెళ్ళారా మరి మీరు? లేదు మేడం, మీ సజెషన్ తీసుకొని వెళ్దామని చెప్పి మీకు ఫోన్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కాల్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుండి, ఓకే రమ్మన్నారు. ప్రిలిమినరీగా అయితే ఒకసారి పిలిస్తే వెళ్ళండి, తప్పేం లేదు. ఎందుకంటే మీ సైడ్ ఏం మిస్టేక్ లేదు కదా. ఒకవేళ అది మీ నిజంగా ఆమె అన్న అలిగేషన్స్ అని మీరు చేసి ఉంటే, తప్పులను చేసి ఉంటే మాత్రం వేరే సంగతి. ఒకవేళ మీరు ఏ తప్పులు చేయలేదు, అదంతా ఫాల్స్ అలిగేషన్స్ అంటే తప్పుడు ఆరోపణలు అంటే మాత్రం వెళ్ళండి, ఒకసారి పిలిచినప్పుడు వెళ్ళండి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి వెళ్ళండి. 41A నోటీస్ లేకపోయినా వెళ్ళండి, ఎందుకంటే అసలు ఏంటో తెలుస్తుంది. వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. ఈ కేసు నాకు తెలిసైతే 498A కేసు, ఒక DVC డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదో వేసి ఉంటారు. ఓకే, సో ఈ యాక్ట్స్ అన్ని కింద వేసిండ్రు కాబట్టి ఒకసారి వెళ్ళి అడిగినాక అసలు ఏంటండి కేసు అని అడగండి పోలీసులను. ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ మేనర్లో మీతో మాట్లాడుతున్నారా లేదా అని చూసుకోండి. కొంచెం రూడ్గా మాట్లాడినా కూడా మీరు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు మా అడ్వకేట్తో మాట్లాడని చెప్పండి. లేకపోతే ఫస్ట్ నా 41A నోటీస్ ఏది అని అడగండి. నాకు 41A నోటీస్ ఇచ్చి పిలిపేయండి, నేను వస్తా అని చెప్పండి. ఓకే. సెకండ్, ఒకవేళ ఏ సెక్షన్స్ కింద మీ మీద కేసు పెట్టారనేది మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీరు మీ సైడ్ వర్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే 498 కేసు వేస్తే ఏంటంటే, ఒకవేళ వైఫ్ కనుక హస్బెండ్ మీద కేసు వేస్తే యూజువల్గా ముందు ఏంటంటే ఒక కేసు వేయగానే అది నిజం అన్నట్టుగా కన్సిడర్ చేసి, ఈవెన్ నిజం కాకపోయినా, ఈవెన్ పోలీసులకు కూడా అది అబద్ధం అని తెలిసినా, ఫేక్ అలిగేషన్ తెలిసినా కూడా జస్ట్ బికాజ్ వైఫ్ 498 వేసింది కాబట్టి వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళ డ్యూటీ చేయాలి కాబట్టి డైరెక్ట్ కేసు అనేది నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ చేసుకొని హస్బెండ్ని పిలిపించి తిట్టడాలు కొట్టడాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ముందు. బట్ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే 498 కేసెస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఫేక్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి అనే ఐడియా మొత్తం ప్రపంచానికి ఉంది, ఈవెన్ పోలీసులకు కూడా ఉంది. ఈవెన్ సుప్రీంకోర్టు నుంచి కూడా ఈ మధ్య రీసెంట్ జడ్జిమెంట్స్లో కానీ ఆర్డర్స్లో కానీ క్లియర్గా ఏం చెప్పారంటే, ఒక్కసారి కనుక 498 అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస ఆ చట్టం కింద కనుక ఏదైనా కేసు ఫైల్ అయితే వెంటనే కేసు టేకప్ చేయొద్దు. ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. అసలు వైఫ్ వేసింది నిజంగా ఫేక్ అలిగేషనా లేదా జెన్యున్గా వేసిందా అనేది ప్రిలిమినరీగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. చేసిన తర్వాత అందులో ఎంతో పర్సంటేజ్ నిజం ఉందంటేనే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా 41A నోటీస్ ఖచ్చితంగా హస్బెండ్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే హస్బెండ్ వెళ్ళాలి. దాన్ని బట్టి కేసు అనేది ముందుకు పోతుంది. అండ్ వీళ్ళ డ్యూటీ ఏంటంటే, పోలీసుల డ్యూటీ ఏం లేదు, మీతో రూడ్గా మాట్లాడడం కాదు, ఇవన్నీ కాదు. మీ ఇంటి దగ్గరకు వచ్చో లేకపోతే ఆమె ఎక్కడైతే అలిగేషన్స్ పెట్టిందో దాని ప్రకారము ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేయడం మాత్రమే వాళ్ళ డ్యూటీ. అంతేగాని వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకోవడము, మందలించడం లాంటివి కూడా అవసరం లేదు. ఒకవేళ అంటిల్ అన్లెస్ ఆమె వచ్చి మీరు జస్ట్ వార్న్ చేసి పంపించండి అని మీ వైఫ్ కనుక చెప్పుంటే, ఎఫ్ఐఆర్ కాకుండా జస్ట్ వార్న్ చేసి పంపించండి అంటే అది వేరు సీన్. బట్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవన్నీ చేస్తే మాత్రం నాకు తెలిసైతే మార్నింగ్ అంటున్నారు కేసు, ఈ పాటి ఎఫ్ఐఆర్ అయితే చేసి ఉండకపోవచ్చు. సో మీరు వెళ్ళి మీ సైడ్ వర్షన్ అనేది చెప్పండి. మీ సైడ్ వర్షన్ అనేది ఇంపార్టెంట్ తెలియాలి. ఎందుకంటే ఆమె వచ్చేది కంప్లైంట్ పెట్టినప్పుడు మీ సైడ్ వర్షన్ కూడా తెలియాలి, అది నిజం అబద్ధం అనేది పోలీసులకు తెలియాలి. సో అది తెలిసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ బట్టి మీ నెక్స్ట్ స్టెప్ అనేది ఉండాలి. వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మేనర్గా మీతో మాట్లాడితే ప్రాబ్లం లేదు. లేకపోతే మాత్రం డైరెక్ట్ 41A నోటీస్ ఏది అని అడగండి. అది ఇస్తే తప్ప నేను రాను అని చెప్పేసాను.
లేదు మా అడ్వకేట్ మాట్లాడతారని చెప్పేసేయండి. అండ్ మీ ప్రొఫెషన్ ఏంటో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆమె ఎలాంటి బిహేవియర్ చేసింది మీతో 8 months నుంచి అసలు రాలేదు అనే విషయం కూడా చెప్పండి. అండ్ పెళ్ళైన కొత్తల నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయి అసలు మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉందని అది కూడా క్లియర్ చెప్పండి. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఉంది. ఒకవేళ వైఫ్ కనుక హస్బెండ్ని టార్చర్ పెట్టింది అనుకోండి, సపరేట్ ఉందాము అని చెప్పేసి ఆ విషయంలో, అంటే హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉండకుండా సపరేట్గా ఉందామంటే అది నథింగ్ బట్ క్రుయాలిటీ. కాబట్టి ఆ క్రుయాలిటీ గ్రౌండ్ కింద సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా ఆ గ్రౌండ్ బేసిస్ చేసుకుని డివోర్స్ అనేది తీసుకోవచ్చు, విడాకులు అనేది అడగవచ్చు క్రుయాలిటీ కింద. సో ఎవరైనా సరే దానికి కావాల్సింది కూడా మళ్ళీ ఎవిడెన్సే. సో ఆమె సైడ్ ఎట్లా ఎవిడెన్స్ పెట్టుకుందో మీ సైడ్ కూడా అంతే ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆమెకి మధ్యలో ఏమైనా చాట్స్ ఉన్నా, కాన్వర్జేషన్స్ ఉన్నా, కాల్స్ ఉన్నా, అట్లాంటివన్నీ కూడా ఎవిడెన్స్ తయారు చేసుకొని ఆమె బిహేవియర్ అనేది ఎదుట వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించాలి. ఎదుట అంటే ఇక్కడ ఎవరంటే పోలీసులు, జడ్జిలు, కోర్ట్స్. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటి నుంచైనా గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ ఉంటేనే మాత్రం ఇంకా వెల్ అండ్ గుడ్, ప్రాబ్లమే లేదు. బట్ ఇప్పటికి లేదు అంటే మాత్రం ఇప్పటి నుంచి ఎవిడెన్స్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే బేసిక్ ప్రిలిమినరీ. ఇప్పుడు నేను 41A నోటీస్ ఇస్తేనే పోతా అన్నట్టు కాదు, వెళ్ళాలి. ఎందుకంటే పోలీసులు పిలిచారు, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కోసమే పిలిచారు కాబట్టి ఒకసారి పిలిస్తే వెళ్ళాలి. వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అసలు ఏంటనేది మీ వర్షన్ చెప్పండి, తర్వాత చూద్దాం.